राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरा जग से हो उपरा ఇప్పుడు మాకు నిరూపణైన విషయం ఏంటంటే మా గురువు గారు రామదాసు గారి శిష్యుడు అనేది 2006లో శ్యామలాజీ మహారాజ్ చెప్పిన విషయం మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఈ సదుద్దేశంతో ఇక్కడికి రావడం మీ అందరినీ కలవడం కలిసే బాధ్యత నిన్న కూడా వచ్చి కొద్దిసేపు ఈరోజు మధ్యాహ్నం ఏ ఆశ్రమం కోసం రామలాల్ ప్రభుజీ వారి స్వరూపం తీసుకురాబడి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మా దగ్గరికి వచ్చిందో ఆ ఆశ్రమం విజయనగరం అవసరం విజయనగిరి అని అక్కడ ఉంది. సో ఆ ఆశ్రమానికి కూడా వెళ్ళి ఈరోజు బయలుదేరి వెళ్ళి రేపు అక్కడ ఈ పుస్తక ప్రతిని వారికి సమర్పించి ప్రభుజీ పాదాల వద్ద పెట్టి తిరిగి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వచ్చాము. ఇంకా ఆశ్రమం ద్వారా మేము కూడా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా గ్రామాల పట్ల అత్యంత అవినావభావ సంబంధం ఉన్నటువంటి మహాప్రభుజీ వారు శ్రీ రామలాల్ ప్రభుజీ తర్వాత మా గురుదేవులైనటువంటి చంద్రగారు వారి యొక్క ఆదేశంతో హైదరాబాద్లో ఉన్న ఇల్లు వాటిని వదిలేసి మేము ప్రస్తుతం వెలకటూరు గ్రామ ఆశ్రమాల్లోనే ఉండడం జరుగుతుంది. 2014 నుంచి ఇది అక్కడ వదిలేసి ఈ మధ్యకాలంలోనే మా పిల్లలు వచ్చి ఆ ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా నేను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆత్మజ్ఞానం కలిగించడం కొరకు భగవద్గీతని గీతా అనుభవసారం అనేటువంటి ఒక కార్యక్రమంగా అచల భక్తి ఛానల్ ద్వారా ప్రజావారికి అందించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉద్ధవ గీత మీద ప్రవచనాలు చెప్తూ రికార్డింగ్ జరుగుతుంది. మా శ్రీమతి సరళ ఈవిడ రిజర్వ్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసేటయ్యారు. సో ఆవిడ ద్వారా ఒక ఈశావాసోపనిషత్తు, పాండిత్యోపనిషత్తు, కఠోపనిషత్తు, 3 ఉపనిషత్తులు ప్రవచనాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మసూత్రాల మీద ప్రవచనాలు చెప్తున్నాము. ఇవి మా గురుదేవుల ఆదేశం ప్రకారం కుమర విరాట్ రామలాల్ మహాప్రభుజీ వారి ఆజ్ఞానుసారం సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే భాషలో వీటిని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆ విధంగా కొన్ని వందల మంది ఆశ్రమానికి వస్తున్నారు. అందరూ కూడా ముక్త కంఠంతో మాకు తెలియవలసిన విషయం మాకు సంతోషం కలిగించేది. అందరికీ తేలికగా భగవద్గీత మేము అర్థమయ్యే భాషలోను ఉపనిషత్తులు కూడా చెప్పగలుగుతున్నాము.
మంది తల్లులు గృహిణులు మేము ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా మాకు ఉపనిషత్తుల సారాంశం మాకు అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందని ఎంతో మంది చెప్పడం జరుగుతోంది. ఆ విధంగా మా ఇరువురు జీవితాలు ఆఖరి శ్వాస వరకు ప్రభుజీ వారి సేవలో మీ అందరికీ సేవ చేసుకుంటూ జీవితాన్ని ముగించాలనుకుంటున్నాం. ఇక్కడ అనుకోకుండా ప్రభుజీ వారి ఆశీర్వాదం సంపూర్ణంగా దొరికింది. మా జన్మ ధన్యమైంది. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆశిస్తూ నేను ఈ మధ్య 9 రోజులు కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్ళినప్పుడు పూజ్య గురుదేవులుగా ప్రథమ పుత్రుడు గురుదేవుడు గారు గురుప్రసాద్ గారు నాకు అక్కడ కలవడం జరిగింది. వారి గురించి న్యూయార్క్ గారితో పరిచయం వచ్చింది, మాట్లాడుతున్నాం, ఫోన్లో చదువుతున్నాం, కానీ వారితో సముఖంలో మాట్లాడే అవకాశం రాలేదు. కాశీలో కేదారేశ్వర స్వామి టెంపుల్లో 3 సార్లు వారిని కలవడం జరిగింది. వారు నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం, ఆ సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇది ఇంకొక కారణం రావడానికి ఏమిటంటే, కింద సంవత్సరం జనవరి 22వ తారీఖు ఒక ఆయన మా ఆశ్రమానికి ఏం చేశారు, వారెవరో మాకు తెలియదు, ఆయన పేరు కనకాచార్య, వచ్చి మా ఆశ్రమం గురించినటువంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుని వెళ్ళిపోయారు. వారు తర్వాత తెలిసిన విషయం, దేశంలో ఉన్నటువంటి దాదాపు 270 దత్తక్షేత్రాలని వ్యక్తిగతంగా సందర్శించి ఆ క్షేత్రానికి ఒక్కొక్కదానికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేటువంటి వివరాలన్నీ పొందుపరుస్తూ ఒక డిక్షనరీ తయారు చేశారు డైరెక్ట్. ఆ పుస్తకం ఓపెనింగ్కి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ జరిగినప్పుడు మమ్మల్ని పిలవడం జరిగింది. సో ఆ పుస్తకంలో మన ప్రభుజీ వారి ఆశ్రమం వెలగట్టులో ఉన్న ఆ పుస్తకాన్ని మాకు సౌకర్యించడం జరిగింది. అయితే నేను ఆ కృతజ్ఞతతో ప్రభుజీ వారి దయ వల్ల అందినటువంటి ఆశ్రమానికి అందిన గౌరవ పురస్కారం మళ్ళీ ప్రభుజీ వారి పాదాల వద్ద పెట్టాలనే సంకల్పంతో ఇక్కడికి ఈ విధంగా ఇందులో రాసిన విషయం ఏమిటంటే, మీకు 2006లో నాకు ఆయన కలిశారని చెప్పారు కదా, ఆ మాట మళ్ళీ ఇక్కడ దీంట్లో వచ్చిన ఆయన రాసుకున్నాడు, నేను ప్రత్యేకంగా కాదు. సిద్దిపేట నుండి వరంగల్ వెళ్లే దారిలో 10 కిలోమీటర్ల తర్వాత రహదారికి కుడివైపున ఒక ఆర్చి ఉంది, స్వాగత తోరణం, అది మేము కట్టించింది. ఆర్చికి లోపల 3.5 కిలోమీటర్లు లక్కటూరు గ్రామం ఉంది. అక్కడ తత్వోపాసకుడు శ్రీ రామ్లాల్ మహాప్రభుజీ వారి శిష్యుడైన సద్గురు చంద్రయార్యుల గారు స్థాపించిన వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ఆశ్రమం ఉన్నది. అందులో ప్రస్తుతం వారి శిష్యులైన మధుసూదనాయుడు వారి సతీమణి గారు ఆశ్రమంలో ఉంటూ ట్రస్టు ఆలనా పాలన చూస్తూ సాధన నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో నిత్యాన్నదానము, గోశాల, యోగ సాధన, గుని, అఖండ గురువు, సాయిబాబా విగ్రహం, జ్ఞానముద్రలో ఉన్న శ్రీకృష్ణుడు, నవగ్రహాల మంటపం, రావి చెట్టు, ధ్వజస్తంభం, భోజనశాల ఉంటాయి. లోపలి భవనంలో శ్రీ రామ్లాల్ ప్రభుజీ ఫోటో విగ్రహము, చంద్రయాడ గారి ఫోటో విగ్రహం ఉండగా వారి చెంతన బాలరాజు త్రిముఖ దత్తాత్రేయ స్వామి 2 దత్త విగ్రహాలు ప్రతిష్టలో ఉన్నాయి. అప్పటికి ప్రతిష్టాపన జరిగింది. 2 మాసాల తర్వాత వెలగటూరు గ్రామంలో చంద్రయ్య గారి సమాధి వద్ద వీటిలోని ఒక దత్తాత్రేయ స్వామి వారి విగ్రహానికి స్థిర ప్రతిష్ట సాధించబడుతుందని ఇక్కడ ఆశ్రమాధిపతి నరసింహరావు గారు మాకు స్వయంగా తెలిపారు. ఈ ట్రస్టు గతంలో మరియు ప్రస్తుతం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చేరే మార్గం.
10 సంవత్సరంలో ఇవ్వబడింది. ఇప్పుడు మన ఆశ్రమంలో ఉంది. అప్పటి గురువుగారు ఇక్కడ నా గురువుగారు ఆశ్రమంలో ఈ కింద ఫోటోలో ఆ పుస్తకం రాసిన ఆయన గ్రంథకర్త అప్పటికి ఇంకా స్వామి రామలాల్ గురించి వారి విగ్రహం కూడా పుస్తకం इंद्र शांति अग्नि शांति यम शांति नैवेद्य शांति वर्ण शांति वायु शांति देव शांति अपवित्र पवित्र आसना शांति शांति बांगा धनिक रसिक हो पवित्र पवित्र ओम देवनाथ नमः शांति श्री राम राम रामेति अने रामे मनोरमे सहस्रनाम तत्पुरुषं राम 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 सीता राम लक्ष्मण समेत हनुमत देवता देवना ध्यायामि ध्यानमुद्रामि ध्यानामि आल योगाख्यं योगामि सद्गुरुदेवता सामवेदयामि आगोष्ठामे वसानोदि रामा महे देवसुतमोदसा नीवे आचर्य नीवे हां అమ్మాయికి నడవడం ఇదే ఉంటుంది నా విషయం పట్టాలి ఆ విషయం పోయి ఓం ఆపోయిష్టామే భవస్థానము నిరాధనః మహే గణాయ చక్రయేవ సుతమోదసః సీతాం రామచంద్రవరదమ్మే నమః యాని ధ్యానోపయామి ఆవాయామి సంప్రయామి పాదయోపాద్యం సంప్రయామి అస్త్రాయుధం సంప్రయామి ముఖ్య ఉపయామి ఆపోయిష్టామే భవస్థానము నిరాధనః మహే గణాయ చక్రయేవ సుతమోదసః ఓం తత్సత్ యోగామి ఆజాం కరు వీటికే అమ్మ మొత్తం ఓం ఆపోయిష్టామే భవస్థానము జయనాథనః ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వదస్వామవృక్షం భవాపాత సమదే क्षीरेण स्नापयामि ओम धरित्रानुनाथार्थं विष्णुरश्वशवान्यः सुरभिनोमुखाकृशुप्रणायुः इति सीतारामलक्ष्मण समेत हनुमदेवताभ्यो नमः अगदिष्टां रूपयामि ओम शुक्रमसिजोरसितेजोरसितेजोरिकाशविद्रेणः इति शुक्रः कृतस्थां रूपयामि मधुभातारुकाय मधुक्षेत्रसिद्धवा माधुर्मे एकरूपेशः मधुस्रां मधुस्तुलं रूपयामि शक्कराकटकज्जर दक्षिणमुदानज आहारवकबोधिंज शक्करोदक स्थानं रूपयामि या परनीयः परामस्मा अष्टविष्णुने इति शक्करोदक स्थानं रूपयामि देवताभ्यो नमः या परनीयः परामस्मा अष्टविष्णुने वृक्षमण्डलिकानि समस्तञ्च गृहायिमे सीता राम लक्ष्मण समेतः हनुमत देवताभ्यो नमो नमः या परनीयः परामस्मा या परनीयः परामस्मा अष्टविष्णुने वृक्षमण्डलिकानि समस्तञ्च गृहायिमे ओम तत्संयोरामणीमये साधुकन्याय साधुवेदपदे देवी सुसहस्रः वस्त्रमादिभ्यः ऊर्ध्वगिराद्वेयं शन्नोसुते संजयस्पदे ओम शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षि सहस्रवात् सर्वं विश्वभूत्वा अत्यधिष्ठदशांशं पुरुष अमा अंधकाराన్ని నీరు పట్టుకోండి कामोस्मितां हिरण्यप्राणारामाध्वाञ्जन्तीं धृतां तर्पयन्ति पद्मे स्थितां सर्वार्णां ह्योपद्वयेत्यां चन्द्रां प्रभासां यशसां जगन्तीं श्रियं लोके देव
हम्पवद्ये लक्ष्मीयेन शतां त्वां वृणे आदित्यवर्णे तमसोदिच्छातो वनस्पतिस्तवंशोदिविद्वा तस्य फलानि तवतानुमायान्तराजाश्च बाह्वा अलक्ष्मी उपैतु मां देव सगज्ञेर्यश्च मणिनाथः प्रारब्धोऽस्मि राष्ट्रेऽस्मि कीर्तिमृद्धिं ददातमे शुक्तिवारां मनाज्येष्ठां लक्ष्मीं न समाम्यहम् अभूतिमसमृद्धिश्च सर्वाणि गुणमे गृहे गन्धद्वारां पुरादर्शां दिव्यकृष्णाङ्करीशनी ईश्वरीं सर्वभूतानां स्वामिह पद्महेत्रीं श्रीदेव्यै भजतु अलक्ष्मीदेव्यै नश्यतु मनसः काममापूतिं भातः सत्यमसीमयि पशूनां मृत्युपमन्यस्य मयि श्रीशमितामृतः कर्दमेन प्रजा भूता महि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्मवादिनी आपस्रजन्द्रस्निग्धानि दिग्लीतवद मे गृहे निजदेवीं मातरं श्रियां वासय मे कुले आर्ता अम्यकरणीं मृत्युञ्जनां पद्मवादिनीं चन्द्रामिरमयीं लक्ष्मीं ममावः आर्ता अम्यकरणीं मृत्युं सुवर्णां मे ममालिनीं सूर्यामिरमयीं लक्ष्मीं जातवेदो ममावः त्वामहजातवेदो लक्ष्मीं यशस्वे प्रयतो भूत्वा मया श्रियां पञ्चदशाब्दिं च श्रीकामाख्यसञ्जमे आनन्दकर्तमस्तेव चित्रीदैति विश्रिया कुशक्षेत्राय पुत्रस्वयं श्रीदेवी देवता पद्मासने पद्मभूरो पद्माक्षी पद्मसम्भवे त्वं भजस्वां येन सौख्यं लवाम्यहम् अश्वदायी धनदायी महादने धनं मे विददां देवीं सर्वकाम्यार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यमश्वशाविघोरतं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीं ईशानां सूर्याभां प्रियमीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मी उपास्महे धनमग्निर्धनं वायु धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमाश्रुते वैनते सोमं विवसोमं विवसुवृत्ताः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी न क्रोधो न नमाच्छर्यो न लोभो न युवामणि भवन्ति गृह्ण्यानां भक्तानां श्रीसूक्तं जपेस्तनः परिषन्तु ते विभावरिचिरो अभ्रश्यपिहिनः रोहन्तु सर्वबीजान्यावब्रह्म विजानये पद्मप्रिये पद्मप्रिये पद्महस्ते पद्मालये पद्मधलायताक्षी विश्वप्रिये विश्वनो कुले त्वामानवद्रं महिमन्दिरः सर्वः या सा पद्मासनस्तां विपुलकलितने पद्मपत्रायताक्षी गम्भीरावत्सरणायङ्गदामेश्वरी दासीभूतसमस्तते मलिनां लोके पुरा श्रीमन्मन्दगणाक्षरब्धर्वात् ब्रह्मेन्द्रगङ्गाधरां मां त्रैलोक्यकुटुम्बिनीं सरसजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पारां कुशौ वशमा भित्रिमुद्राङ्करैर्वन्तिं कमलासनस्तां बालाकर्णोदिमित्रां श्रियेन्द्रां परेमाम्बां जगदीश्वरीणां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते सीताराम लक्ष्मण समेत हनुमद्देवताभ्यो नमः श्रीरामचन्द्र परब्रह्मणे नमः इति पञ्चामृतनारिकेल फलोदक स्थानं समर्पयामि शुद्धोदकस्थानं समर्पयामि
అమ్మ నీ తీర్థం వేయాలి ప్రసాదం తీసుకుంటావు అయిపోతే తీర్థం తీసి అమ్మ నీ దేవుడి విగ్రహం తీసి అది అదే ఆనందం చేయాలి राम नाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरा जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम राम नाम सुख राम नाम सुख राम नाम सुख धाम राम नाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरा जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले
सर्वाभ्यां या देवी सर्वमङ्गला कल्याणात्मदगात्राय कामिनात्तपनायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् आपरामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं संपूर्ण वशिष्ठ परंपरा आध्यात्मिक ट्रस्ट आध्यात्मिक गोकुलाश्रमे श्री गुरुदेव रामलाल महाराज जन्मोत्सव समये यजमान निशानां संपूर्ण अनुग्रह प्रसादितं मलकसर अंदराले अस्माकं कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य धन धान्य पुत्र पौत्र अभिवृद्धि आत्म मम गृहेण धन धान्य सिद्ध्यर्थं आत्मज्ञान द्वारा संपूर्ण सिद्धयोग सिद्ध्यर्थं अद्य दिने श्री गुरुदेव रामलाल महाराज गुरु समये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ध्यान समर्पयामि कुद्यानि दालभागं मुंदे नीजलडि आवायामि आसन समर्पयामि पादयोपाद्यं समर्पयामि मुंदे चलु पाद దగ్గర पाद्यमद्यं समर्पयामि उपचारिकस्थानं मापो इष्टामयो भवस्थान ऊर्जेदतः महेरणाय चक्षुषयो वस्वतमोरगः इति स्थानं समर्पयामि। अभिवस्त्र आश्वसनाभ्याभ्यनो श्रीयापूयमानः अभिचन्द्रावर्तदेन संविधानतेनः वस्त्रं समर्पयामि। यज्ञापवीतं परमं पवित्रं प्रजाम् आदिश्यमग्रहं श्रीगुरुदेवताभ्यो नमो नमः। वस्त्रं समर्पयामि। गन्धं गन्धद्वारान्धरादर्जामि च विश्वान्तरीश्वरीं ईश्वरीं सर्वभूतानां दाम्य మెల్లవకలు ఇగో బస్వం రాయాలి మీరే కొద్దిగా ఇట్లా బొట్టు మీద ఇట్లా రాయండి అడ్డం పెట్టండి బస్వం పెట్టండి श्री गुरुदेवाय नमः। नानाविध परिमल प्रवास गजानन समर्पयामि। श्री गुरुसैनः इति निराधृतुकानि सितानि नैवेद्यं प्रोक्षादर्शनः अमृतमसो सत्यप्रतिज्ञः परिशुद्धान् ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा अपानाय स्वाहा ब्रह्मणे नमः। मध्ये मध्ये पाद्यं पूर्वापोषं प्रयामे उत्तरापोषं
दर्शयामि दर्शयित्वा ओहम राजाधिराजाय प्रसन्नसाये नमो वैष्णवे श्रेवाय गौमे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः जानी जानी के बाबा ने जन्मा तरंगार का पानी दानी प्रक्षण के प्रक्षण करे हुए बाबा होता मामा मामा प्रायमान कृपया देवा शरण रंगा अन्यदा शरणा कितना जन्मा तस्मात् शरण पकड़ सहा विमान ध्यान मंत्रोच्चार चमत्कार जामे ब्रह्मज्ञानी छत्रमाक्षरयामि नामराभ्यां दीपयामि सागर पादो पदार्थ यस्य स्मृत्यात्मा नोन्यं संपूर्णं वन्दे परमेश्वरं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गुरुदेवा तत्पूजितं मया देवा परिपूर्णं तदस्तु मे अनेन जन्मदिनोत्सव कालेन आचरित पूजनेन गुरुदेव शरण अरविंद अर्पणम् अस्तु। विश्वे सौम्ये देवानां प्रथमा वेदिः देवेभ्यो प्रतिजायमानसा अय्या नमः मोक्षावहिन्यां रतसो अमृतो परिपुष्टो प्राणो प्राणो ऐवे दिनानि भरक्षामि मंगलेनां दीपमयामि डॉक्टर की नमस्ते सनंदाया सहस्रमुखे सहस्रपादार्थ शिरोभावे सहस्रनामे पुरुषाय शाश्वते सहस्रकोटि गदारुणे मन कुटुबेटु स्वामार्ग नामार्ग श्रीयम्मत्यस्य मा अम्म वासिनाल श्रीयम्मत्यस्य मा यस्य माशो अवमानम्मात्यते वासिकं मुखवक्षञ्च बाहुनं बहुभूषणं गजानाम सहस्रेण वासिकं मुखतारणो वासिकतारणो मुहूर्तस्तु यशमाशो अभमानं माक्यते धनमिन्द्राय सोमाय सुवर्णकल्ये दीर्घमायुः। लक्ष्मण स्वामी की हनुमान स्वामी की बोली
మధ్య మధ్య పసుపు ఉంటుంది కొంచెం కొంచెం హరిద్రాది కుంకుమ విజయం సోప్యామి ప్రాణక్షాలు విషయ పూజామి ఇదిగో నేను పూలు పెట్టు పుష్పై పూజయామి ధూపాగ్రామం నిరుసర్యామి ఇందట లవణ కొద్దిగా ఆ బిస్కెట్ తీసుకొని చక్కెర కొద్దిగా స్వామివారి ముందర వేసి దండం పెట్టాము నైవేద్యమే తాంబూల దక్షిణ సమర్పయామి దేవతాభ్యో నమః బిస్కెట్ ముట్టి స్వామివారికి ముట్టించి అందరు మంచిగా समस्त जनानां सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध प्रजात सिद्ध्यर्थं आध्यात्मिक आदि भौतिक आध्यात्मिकानां त्रिमलचन्द्राणां जन्म नक्षत्राणि नाम नक्षत्राणि क्रियमाण करिष्यमाण आगमित सूचित वर्तमान वर्तिष्यमान भविष्यत्कालेन ये ग्रह अरिष्टस्थान स्थितो यो दोष समचिन्त तद्दोष निवारणार्थं शोभाकृतनाम संवत्सर पर्यन्तरम् अस्मिन् देशे अस्मिन् राष्ट्रे अस्मिन् स्थलेन सस्यश्यामल संपन्नता योग्यता सिद्ध्यर्थं व्यवसाय अभिवृद्ध्यर्थं धर्म संस्थापन प्राप्त्यर्थं गो ब्राह्मणः नित्य सन्मङ्गलानि भवत्यं धर्म निरंतर अनुक्षणं निरंतर पर्याप्ताभ्यर्थं यजमान निशानां संकल्पितानां मनोवांछित फल सिद्ध्यर्थं दीर्घरोगः महारोग निवृत्ति द्वारा संपूर्ण आरोग्यता सिद्ध्यर्थं सीता राम लक्ष्मण समेत हनुमद्देवतानुग्रह प्रसाद सिद्ध्यर्थं श्रीराम नवमी महोत्सव कालेन कल्याण महोत्सव कर्मणि यदा ज्ञानतः कारयिष्ये पूजा द्रव्याणि संप्रोक्ष देव संप्रोक्ष आत्मा संप्रोक्ष अवशिष्टं परिहरेत् अदौ निवेद्य प्रसाद नमः गणाधि देवतानुग्रह प्रसाद सिद्ध्यते ओम गणानां गणपति उपावहे कविं विरामो सरस्वं ज्येष्ठराज ब्रह्मणा अमृत सदा आनस्मन्नो विशेषानं वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुर्मे देव सर्वकार्ये सर्वदा धनार्थ देवताभ्यर्म प्रार्थना पूर्वक नमस्कारां समर्पयामि ओम अनेनः सीता रामचंद्र स्वामी देवतानुग्रह प्रसादितं अभिष्टामाय रामभद्राय रामचंद्राय मूर्तये रघुनाथाय नाथाय सीतायां पदये नमः सीता लक्ष्मण समान रामचंद्र स्वामी नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि ओहं ఇప్పుడు స్వామివారి యొక్క మనం ఎదురుకోలు చేసుకొని స్వామివారిని అమ్మవారిని పందిట్లకు తీసుకొచ్చినాం పందిట్లకు తీసుకురాగానే మనం మొట్టమొదటి ఏం చేస్తాం కాలు కడుగుతాం ఉపాభ్యాం పాదాభ్యాం నమస్తే స్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాభ్యశివోర్వాభ్యే యదాః సిద్ధ్యర్థం
యజమాన్యశానాం ధ్యానం కర్మ అనుష్ఠాన యోగ్యత ఫల సిద్ధ్యర్థం యజ్ఞాపవీత ధారణ కాలేన దేవతాభ్యో నమః. ఓం యజ్ఞాపవీత దేవతాభ్యో నమః. ధ్యానం ముక్తా విద్రుమహే మనీల ధవలశ్చాయైర్ముఖైత్రిక్షణై రుక్తాభిద్రనిబద్ధరత్నమకుడాం తత్వాత్ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభాలంకదాం శంగం చక్రమహారవిదాం. నిత్య నైమిత్య నైమిత్య కర్మ అనుష్ఠాన యోగ్యతా ఫల సిద్ధ్యర్థే సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ కాలేన నూతన యజ్ఞాపవీత ధారణ కాల సమయే ఓం యజ్ఞాపవీతం పరమం పవిత్రం ప్రజాభిర్గ్యాం ఆయుష్యమగ్రహం పరమంజ శుభ్రం యజ్ఞాపవీతం ఫలమస్తు తేజః. యజ్ఞాపవీత ధారణ ముహూర్తస్తు సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద్రింద్రశ్చాగ్నిశ్చారాశ్రం ధారయతాం శుభం. యజ్ఞాపవీత ధారణ కాలే పసుపు కుంకుమ వేండి జాది యజ్ఞాపవీత ధారణ కాల సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇంద్రాయ కుంకుమలేపనం తపాయ మధు భర్గో దేవతాభ్యో నమః. సర్వోపచారార్థే అక్షదాం సమర్పయామి. వేసి దానం పెట్టారు. మధుబర్క దేవతాభ్యో నమః. ఓం అయం మధుబర్కో మధుబర్కో మధుబర్కః. అయం మధుబర్కో మధుబర్కో మధుబర్కః. ప్రథమం ప్రాశ్చ అస్తౌ వృక్షాల్యాః అనేన అయం మధుబర్కో మధుబర్కో మధుబర్కః. ద్వితీయం ప్రాశ్చ అయం మధుబర్కో మధుబర్కో మధుబర్కః. అస్తౌ వృక్షాల్యాః అయం మధుబర్కో మధుబర్కో మధుబర్కః. తృతీయం ప్రాశ్చ ప్రథమం ద్వితీయం తృతీయం చతుర్థం ప్రాశ్చ తూష్ణేన అభిధార్య. మధుబర్క దేవతాభ్యో నమః. ఓం శ్రీం వర్చస్మ యశమాశో అపమానం వాక్యదేదనమింద్రాయ స్వర్ణకలిశే దీర్ఘమవసన వృషాబ్ధేనోస్తిఘా పూయమానః అభిచంద్రావర్తేభ్యో హిరణ్యేన సవితారదేన వస్త్రయుగం సమర్పయామి. యజ్ఞాపవీతేభ్యో నమో నమః. అనేన ధారణ ముహూర్తకాల సమయే కన్యాదానమహం కరిష్యే. ధర్మ పరిపాలనా సిద్ధ్యర్థం న్యాయ పరిపాలనా సిద్ధ్యర్థం సీతారామచంద్రస్వామి వివాహ మహోత్సవ కాలేన కన్యాదాన సంకల్ప పఠనమహం కరిష్యే. ఓం అదానంద మహావీర్యశ శ్రీమదాదినారాయణశ అచందలః పరిభ్రమహాజలోపరిమహనానాం అనేటకోటి బ్రహ్మాండానాం వ్యక్తావ్యక్తప్రకృతి మాదాంకారశక్తి ఆధారభూతమిదానాం బ్రహ్మాండఖండయోర్मध्ये సకలాదిష్టः లోకసువర్లోకమహాలోక జనోలోక సత్యలోకపరికల్పితానాం అధమభాగే చతుస్సలమండల పరిమంతరానాం అమరావతీనాం నారికేళమృజదాः శేషసహస్ర పనిః మణిమండల మండితే ఐరావతి పుండరీక వామన కుంభుజ పురస్థాన ప్రసిద్ధ దిక్పాలకానాం దేవ్యో నమః. గంగాధరే పాంచవతి నామ అయోధ్యా మధురా మహదేవ్యనుమంగ భంగకలింగ కాశ్మీర కాంభోజ ద్రవిడ మున్నేత్ర కర్ణాటక ఆంధ్రచోళ నేపాల కోలకుంగన డెక్కల మలయాళ మహాదేశానాం గంగా సింధు నర్మదా కృష్ణవేణి మలబహరణి తుంగభద్ర మహానదీ నానాం అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతికా పురిద్వారాది మహాపుణ్యక్షేత్రానాం సప్తవధీనానాం భైరిదానాం దండకారణ్య చంపకారణ్య భద్రికారణ్య మహారణ్యానాం సమస్త దేవతా నద్యానాం భూమధ్యమండలాం మండితానాం పరివేక్షిత పరికల్పితానాం యజమాన్యశః పరబ్రహ్మణే తైవిద కన్యాహం యజమాన్యేన అయోనిత బహూనాం బహువిధానాం సర్వేషాం పాపానాం ప్రాయచిత్త ఆర్తం. యజమాన్యశః మీ గోత్రం పేరు చెప్పుకోండి.
देवताभ्यो नमो नमः यजमान्यस्य कन्यादानकालसमयेन यजमान्यस्य संकल्पितानां यावक्षितमण्डलपर्यन्तं घृतराशिवर्षात् संहितकाले ब्रह्मलोके नित्यनिवासे ग्रहमण्डलपर्यन्तेन घृतराशिवर्षात् संहितकाले ब्रह्मलोके नित्यनिवासित्यर्थं तिलैः सूर्यमण्डलपर्यन्तं घृतराशिवर्षात् संहितकाले ब्रह्मलोके नित्यनिवासयोगिता सिद्ध्यर्थं नक्षत्रमण्डलपर्यन्तं घृतराशिवर्षात् संहितकाले ब्रह्मलोके नित्यनिवासित्यर्थं यावहाङ्गरेभ्यो नमो नमः कन्यादानकाल समयेन वरायः लक्ष्मीनारायण सूर्यवंशाय पावनाय श्रीरामचंद्र परब्रह्मणे लक्ष्मीनारायण स्वरूपाय यजमान्यशानां प्रदीदाम् అమ్మాయి సీతాదేవి యొక్క ప్రవర అన్నట్టు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేశ్వ శుభం భవతు ఆంగీలస ఆయాష గౌతమ త్రయారుషణ ప్రవరాన్విత వంశ పావనాయ నిమిష వంశోద్భవాయ స్వర్ణరోమ మహారాజవర్మనో నత్రి ఇది హరస్వరోమ మహారాజవర్మనో పౌత్రీం జనక మహారాజవర్మనో పుత్రికాం లోకరక్షణీం అయోనిజాం చంద్రవంశపావనీం శ్రీ సీతానామ్నీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీ. మనం ఎప్పుడైతే లగ్నం చేస్తామో మన తండ్రి తాత వీళ్ళెవరు ఈ అబ్బాయి ఎవరు అని చెప్పి అక్కడ మనం చెప్పి ఒక కన్యాదానం చేస్తే దశ పూర్వేషాం దశ అపరేషాం 10కి 3 తరాలు కిందికి ఆ యొక్క 3 తరాల పుణ్యం అంటే దాదాపుగా మనకు మనము మన తండ్రి మన నాన్న మన కొడుకు మన మనుమడు వాళ్ళ పిల్లలు దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం నా యొక్క వంశం మంచిగా కావాలి అభివృద్ధి కావాలి అని చెప్పి కన్యాదానం చేస్తాం మనం. అలాంటప్పుడు వీళ్ళ తాత తండ్రి యొక్క ముత్తాత పేరు అబ్బాయి అంటే మన రామచంద్రుల వారి తాతగారు ఎవరయ్యా అంటే అజమహారాజు యొక్క పౌత్రాయ ఈయన మనుమడు దశరథ మహారాజు యొక్క పుత్రుడు ఈయన్నే శ్రీరామచంద్రుడు అని మనం ఇక్కడ చెప్తున్నామన్నట్టు. మరి సీతాదేవి ఎవరయ్యా అంటే ఆమె అయోనిజ ఎవరికీ పుట్టలేదు భూమి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళని సాదుకున్నటువంటి వాళ్ళ యొక్క ముత్తాత తాత తండ్రి పేర్లు చెప్తున్నాం అన్నట్టు. స్వర్ణ మహారాజు అంటే మనకు యజమాన్యశానాం స్వర్ణ రోమ మహారాణి యొక్క ఆ రాజు యొక్క పౌత్రీం అంటే మున్మన్మరాలు ఈ యొక్క ఎవరు ఈ యొక్క జనక మహారాజు యొక్క పుత్రిక సాదుకున్నది కాబట్టి ఆమెను పెంచుకున్నాడు కాబట్టి పుత్రిక అయింది. జనక మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి అయోనిజ సీతాదేవిని అయ్యా రామచంద్రమూర్తి నీకిచ్చి మేము ఈరోజు వివాహం చేస్తున్నాము ఈ యొక్క లోక కళ్యాణాన్ని జరిపిస్తున్నాము కాబట్టి మమ్మల్ని అందరినీ చల్లగా చూసి మా యొక్క కోరికలు తీర్చని చెప్పి మనం కన్యాదానం చేసినామన్నట్టు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణభూషితాం దాసోస్మితాం ప్రయచ్చేన దేవేన దారయతాం శుభం. అయ్యా చెప్పండి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశాం యస్మాత్ తస్మాత్ ఏషః అతః శాంతిం ప్రయశ్చమే. మనం కన్యాదానం చేస్తే ఏం చేస్తామంటే గోదానము భూదానము హిరణ్యదానము అని ఇస్తాం. ఇలాంటి స్వామివారి యొక్క సీతమ్మ తల్లిని స్వామివారి చేతి లోపల పెట్టబోతున్నాం. సుముహూర్త ధారణ అభిజిత్ లగ్నంలో స్వామి యొక్క వివాహం జరిగింది. అభిజిత్ లగ్నము అంటే 12:28 మనకు 12:28 సమయమైంది కాబట్టి ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. ఓం తదేవ అది సావధాన సులగ్నే సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్న కార్యేషు బలంచ సిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు బోధ్యం వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన.
गौरी श्रीपति गोपति गृहपति गोवर्धनं गोकुलं गान्धारी गजगामिनी गजरिप कुर्वः सदा मङ्गलं सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण चिंतन वायुरंतरिक्षाणां जम्बो निमग्नरजोनिकानां सुमुहूर्तकाले सूर्यादीनां स्वामिवारिकी मुट्टि ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते बृहस्पति ध्रुवन्त्रिन्द्रश्चाग्निश्च वतु इयं पोषतु ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते बृहस्पति ध्रुवन्त्रिन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां शुभौ मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनंद रामा अयोध्य रामा सीतापतये दशरथ रामा आनंद रामा अयोध्य रामा श्री राम जय जय रामा श्री राम जय जय रामा सीतारामचंद्र भगवान की लक्ष्मण स्वामी भगवान की हनुमान सुंदर स्वामी की मारुति हनुमान की उदपुरन्न दृश्यवर्चतां श्रियं वर्धिष्यमा यशमा शोभमानं वाच्यते कुस्तली स्वामी मुट्टी अम्मवार मूड मुल्लै अम्मवार मांगल्यम तंतु नानेन लोकरक्षण हेतुना कंटे बद्नागी शुभगे संजीव शरदां शतम अंदर चूपेट्टु దండం పెట్టుకుంటారు बोलो रामचंद्र स्वामी भगवान की सीता माता की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की स्वामी मुद्दिच्చి మూడు ముల్లే అమ్మ ఇవి ముందర రావాలి మూడు ముల్లే ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందే బృహస్పతి ధ్రువంద్రింద్రశ్చాగ్నిశ్చారాశో ధారయతాం శుభో मांगल्यदारण मुहूर्त सुमुहूर्तोऽस्तु सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत अनुकूल्यता फलसिद्धिरस्तु ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ओम अम्मा मुड़मिया बसपे कुंकुमे हरिद्राज कुंकुम लेपनं समर्पयामि प्रयाणक्षां समर्पयामि देवताभ्यो नमो नमः कंगनं भवन् कट्टेसे नडुमु कट्टेसे अम्मावारु स्वामिवारिकी ओम मांगल्यं तन्तुनानेन लोकरक्षण हेतुना कंडे भद्नादि शुभगे संजीव शरदां शतं मांगल्यधारण मुहूर्त सुमुहूर्तोऽस्तु सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत अनुकूल्यता फलसिद्धिरस्तु वरुणो ध्रुवन्ते बृहस्पति ध्रुवन्त्रिन्द्रश्चाग्निश्चाराशो धारयतां शुभं मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां राजा वरुणो ध्रुवन्ते बृहस्पति ध्रुवन्त्रिन्द्रश्चाग्निश्चाराशो धारयतां शुभं सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत अनुकूल्यता फलसिद्धिरस्तु ओम यशो मे काम समृद्ध्यतां श्रियो मे काम समृद्ध्यतां पशवो मे काम
वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवन्द्रिन्द्रश्चाग्निश्चाराश्रं शुभो सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तनुकूल्यता फलसिद्धिरस्तु। దండలు పూలదండలు ఇచ్చిన కళ్యాణం గమనీయ కోమలకరై ఆద్రాక్షతారోహణం కళ్యాణం గమనీయ కోమలకరై సురగురోర్ మాంగళ్యదిత్వాన్వితాం బాల్యో కంకణ బంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితాం సీతారాఘవయోర్ వివాహ సమయే దేహాదితం మంగళం. దండం పెట్టండి ఇక స్వామివారికి. रामचंद्र स्वामी भगवान की जय. देवताभ्यो नमो नमः. यशो मे काम समृद्ध्यतां श्रियो मे काम सम मूलफलैर्युक्तै क्रमुकै दक्षिणस्तदा वधूवरेण्यवर्धन्ते ब्रह्मगन्धि शुभाहं. देवताभ्यो नमो नमः. माङ्गल्यदानमुहूर्तसमुहूर्तोऽस्तु. इति सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूल्यता फलसिद्धिरस्तु. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम राम नाम
सुख राम नाम सुख राम नाम सुख भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरा जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे राम नाम सुख धाम भजले 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 राम नाम सुख राम नाम सुख राम नाम सुख राम नाम सुख भजले राम नाम सुख संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरा जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम राम नाम सुख राम नाम सुख राम नाम सुख పారేటు తుకా మొక్కాటే కాని పరమాత్ముని మాయా తెలియదిగా పారేటు తుకా మొక్కాటే కాని ఉల్లికి ఎల్లికి మరియాలానికి ఘాటు కలిపి నీరు పోసినరా ఉల్లికి ఎల్లికి మరియాలానికి
పారేటుతుక మొక్కటే కాని పరమాత్ముని మాయా తెలియదిగా పారేటుతుక మొక్కటే కాని ఈతకు తాటికి మరి గాంజాయికి నిశా గలిపి నీరు పోసినరా ఈతకు తాటికి మరి గాంజాయికి పారేటుతుక మొక్కటే కాని పరమాత్ముని మాయా తెలియదిగా పారేటుతుక మొక్కటే కాని సింతకు నిమ్మకు మరి మామిడికి పులుపు కలిపి నీరు పోసినరా సింతకు నిమ్మకు మరి మామిడికి పారేటుతుక మొక్కటే కాని పరమాత్ముని మాయా తెలియదిగా పారేటుతుక మొక్కటే కాని జై సద్గురు భగవానికి జై. ఎంత పేదవాడు శ్రీహరి లక్షణకాంతుడు అనగవింతి ఎంత పేదవాడు కట్టెతాందుకు వస్త్రము లేక కట్టెతాందుకు వస్త్రము లేక పాటు సెల్లలు గాటెనట ఎంత పేదవాడు శ్రీహరి లక్షణకాంతుడు అనగవింతి ఎంత పేదవాడు పెట్టెతాందుకు సొమ్ములు లేక పెట్టెతాందుకు సొమ్ములు లేక తులసమాల లేసెనట ఎంత పేదవాడు శ్రీహరి లక్షణకాంతుడు అనగవింతి ఎంత పేదవాడు ఎక్కెతాందుకు గుర్రము లేక ఎక్కెతాందుకు గుర్రము లేక గరుడ వాహన ఎక్కెనట ఎంత పేదవాడు శ్రీహరి లక్షణకాంతుడు అనగవింతి ఎంత పేదవాడు. జై సద్గురు భగవానికి జై. మంగళం కోసవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం కర్పూర గౌరం కరుణావసంతం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందం భవం భవానీ సహితం నమామి. అయ్యా లోక కళ్యాణార్థం ఈరోజు మన యొక్క ఆశ్రమం లోపల మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టు విధంగానే ఈ యొక్క సంవత్సరం రాములవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకున్నాము. భక్తవర్గం ఎవరైనా ఉంటే కట్న కానుకలు చదివించే వాళ్ళు స్వామివారికి అక్కడ చదివించుకోగలరు. हरि ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने सीतारामचंद्र स्वामी भगवान की जय. वशिष्ठ ఆధ్యాత్మిక ఈ యొక్క సేవా ట్రస్టు పరంపర లోపల జరుగుతున్నటువంటి ప్రతి సంవత్సరము శ్రీ రామచంద్రమూర్తి సీతాదేవి యొక్క వివాహాన్ని ఈ సంవత్సరం కూడా మనం వైభవోపేతంగా జరుపుకున్నాము. ఈ యొక్క లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి ఈ రామచంద్రుల సీతారాముల యొక్క కళ్యాణము విశిష్టాన్ని ఈరోజు కొద్దిగా మనం గురువుగారి యొక్క ఆజ్ఞతోని తెలుసుకుందాము. ఈ యొక్క లోకాభిరామం శ్రీరామం రాముడు అనేటువంటి వాడు లోకం లోపట అన్ని కష్టాలను అన్ని సుఖాలను వదిలిపెట్టి కష్టాలను అనుభవించి మన జీవితానికి ఒక పాఠ్యాన్ని నేర్పి
చెప్పినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. సాక్షాత్ మహా యొక్క విష్ణువు అంశ అయినటువంటి 7వ అవతారము. రాముని యొక్క పరిపాలన లోపట పట్టాభిషేకానికి చేసుకునేటువంటి సమయం లోపట తండ్రి యొక్క ఆజ్ఞ పితృపాలన దశరథ మహారాజు ఎప్పుడైతే చెప్పాడో పట్టాభిషేకానికి తయారైనటువంటి యొక్క శ్రీరామచంద్రుడు ఆ యొక్క పరిపాలన పితృ ఆజ్ఞ పరిపాలించాలని చెప్పి ఆ యొక్క పట్టాభిషేకాన్ని వదిలిపెట్టి అడవులకు బయలుదేరినాడు. అలాంటి ఆదర్శమూర్తి ధర్మానికి ప్రతీక ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు. ఈ యొక్క శ్రీరామచంద్రుని యొక్క నామస్మరణ వలన మనకు సకల పాపాలు తొలగిపోతాయి. రామ 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 అంటే చాలు మనకెంతో పుణ్యం వస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామ 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 అని మనం కనుక పారాయణం చేస్తే రామాయణ సారాన్ని సమస్తమైనటువంటి భారతాన్ని విన్నటువంటి పుణ్యం వస్తుంది. ఈ యొక్క లోక కళ్యాణార్థం ఈరోజు చేసేటువంటి యొక్క రాముల వారి కళ్యాణము ఎందుకు? ఈ యొక్క లోకం సుభిక్షంగా ఉండాలి, అందరూ సుపరిపాలన చేయాలి, అందరి లోపల ఆధ్యాత్మిక పెరగాలి, సకల పాపాలు పోయి సస్య వృద్ధి గాయించి దేశ ప్రజలందరూ న్యాయ మార్గంగా ధర్మ మార్గంగా నడవాలని చెప్పి మనం రామచంద్రుల వారి యొక్క కళ్యాణాన్ని ఆచరిస్తాము. మన యొక్క ఆనవాయితీ ప్రకారంగా అంటే వెనుకటి నుంచి ఏం చేస్తున్నామయ్యా అంటే రాముల వారి కళ్యాణం సీతారాముల కళ్యాణం చేయండి ఎలాంటి వివాహ కార్యక్రమాలు కూడా మనం చేసుకోము. ఎందుకంటే రామ ధర్మో విగ్రహ, ఆయన ధర్మానికి నిదర్శనమైనటువంటి శ్రీరామచంద్రుడు కాబట్టి మొట్టమొదలు ఉగాది ప్రారంభమైనాక 9వ రోజు 9 రోజులు నవరాత్రులు చేసి రాముల వారి యొక్క కళ్యాణం చేసి శ్రీరామచంద్రుని పట్టాభిషేక కార్యక్రమం కూడా కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అలా రాముల వారి కళ్యాణమైన తర్వాత మన ఇంటి లోపల మనం కళ్యాణాన్ని చేసుకుంటున్నాము. ఈ విధంగా చేయడం వలన మనకు ఉపయోగం ఏందయ్యా అంటే ధర్మాన్ని యొక్క పరిరక్షిస్తున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము. అంతేకాకుండా రాముల వారంటే మనకు దేవుడు కాబట్టి దేవుని కార్యక్రమం చేసినాక మనుషులమైనటువంటి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటాము. అదేవిధంగా ఆ యొక్క గురువుగారు అందరి క్షేమం కోరి ఈ ఆశ్రమం లోపల మనం భక్తుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈ యొక్క శోభాకృతు నామ సంవత్సరం లోపల ఈ యొక్క కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం కాబట్టి మనకు ఈ యొక్క అచల ఛానల్ వాళ్ళకు భక్తులకు గ్రామ ప్రజలకు సమస్త లోకానికి సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు ఆ యొక్క లక్ష్మణమూర్తి యొక్క అనుగ్రహము పవనసుత హనుమాన్ యొక్క అనుగ్రహము అందరికి కలగాలని కోరుకుంటూ సర్వే జనః సుఖినో భవంతు. సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినామధీశమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम
ब्रह्मा